హలో డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు మనం కోటక్ మహీంద్రాది స్టాక్ అయితే చెక్ చేసుకుందాము. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 2150 ఉంది కదా. సో వాల్యూమ్ ఇండికేటర్ ఆన్ చేసుకొని అనలైజ్ చేద్దాము. సో ఇది వాల్యూమ్ ఇండికేటర్ అనమాట. ఇక్కడ మనకి రెడ్ లైన్ అంటే రెసిస్టెన్స్ లెవెల్, గ్రీన్ లైన్ అంటే సపోర్ట్ లెవెల్ అనమాట. ఇవన్నీ మనకి వాల్యూమ్స్. సో వాల్యూమ్స్ ఎక్కడ హై వాల్యూమ్ ఉంటే అక్కడ యాక్టివ్ వాల్యూమ్ ఉందని అర్థం. యాక్టివ్ వాల్యూమ్ అంటే ఎక్కువ బయర్స్ ఇంకా సెల్లర్స్ ఉన్నారని అర్థం. సో ఓకే, ఒక్కసారి మనం కొద్దిగా వెనక్కి వెళ్ళి అనలైజ్ చేద్దాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత ప్రాపర్గా మన లెవెల్స్ని అయితే ఒబే చేస్తుందో. ఇక్కడ ఇక్కడ సో ఒకసారి ఇక్కడ నుంచే చూసుద్దాము. సో మనకి ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ ప్రాపర్ రెడ్ క్యాండిల్తో బ్రేక్ అయింది. సో కిందకి అయితే వచ్చేసింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. వాల్యూమ్ ఇండికేటర్తో ఎక్కువ మనము సెల్ అయితే కాన్సన్ట్రేట్ చేస్తాము. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, రిజెక్ట్ అయింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. ఇలాగా మన వాల్యూమ్ ఇండికేటర్ లెవెల్స్ ఎలా చెప్తుందంటే మనకి ఎక్కువ బ్రేక్ అయినా రిజెక్ట్ అయినా నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి అయితే టార్గెట్ రీచ్ అయిపోతుంది. సో అలాగా మనం ఒకసారి కరెంట్ మార్కెట్ దగ్గర చూద్దాము. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మనకి గ్యాప్ డౌన్ అయితే వచ్చింది. సో మనకి ఇక్కడ ఉంది కదా మార్కెట్, మనం ఇక్కడ కాకుండా నెక్స్ట్ ప్రాపర్ బ్రేక్అవుట్ దగ్గర అయితే మనం తీసుకోవాలి నెక్స్ట్. సో ఒకవేళ మనకి ఇక్కడ వచ్చింది అనుకోండి నెక్స్ట్, సో కొద్దిగా ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని రిజెక్ట్ అయితే కొద్దిగా ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి ఇక్కడ టార్గెట్ పెట్టేసుకోవచ్చు. అదే ఒకవేళ ఇట్లా పైకి బ్రేక్ అయింది అనుకోండి, కొద్దిగా స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది పెట్టేసుకోవచ్చు. సో అలా వాల్యూమ్ ఇండికేటర్ అయితే మనం ఓన్గా అయితే అనలైజ్ చేసే ఛాన్స్ ఇస్తుంది. సో మనం వాల్యూమ్ ఇండికేటర్ అయితే చాలా సింపుల్గా అయితే వాడచ్చు. సో వాల్యూమ్ ఇండికేటర్ డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి. జస్ట్ 499 మాత్రమే. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.